యేసప్ మీద దేవుని యొక్క ఆత్మ ఉంది, డానియల్ మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. ఇంకా చూడాలంటే దేవదూతల ఆత్మ వీళ్ళ మీద పనిచేసింది. అందుకే వీళ్ళు ఫైనాన్షియల్గా రైజ్ అయ్యారు. ఇప్పుడే యేసు నామములో ఏంజిల్ యొక్క ఫైనాన్షియల్ అనాయింటింగ్ని నేను రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క ఫైనాన్షియల్ అనాయింటింగ్ యేసు నామములో మేనిఫెస్ట్ అవుతుంది. చెప్పు, దేవుని యొక్క దూతల ఆత్మను నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అవును, ఎప్పుడైతే ఏంజిల్ యొక్క స్పిరిట్ నీ మీద మేనిఫెస్ట్ అయిపోద్దో నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ స్టార్ట్ అవుతుంది. దూతలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా రేజ్ అవుతాం తెలుసా. అందుకే యేసేపుని చూసినప్పుడు దేవుని యొక్క దూతల ఆత్మ అతని మీద ఉందని చెప్పారు. డానియేల్ చూసినప్పుడు దేవుని యొక్క దూతల ఆత్మ అతని మీద ఉన్నది అని చెప్పారు. అంటే కారణం ఏం తెలుసా, వాళ్ళు ఫైనాన్షియల్గా గొప్ప రేజ్ అయ్యారు. నేను లైక్ చేస్తున్న ఫైనాన్షియల్ యాంటింగ్ని. నువ్వు నిజంగా స్పిరిట్లో రేజ్ అవుతూ నువ్వు ఫైనాన్షియల్గా రేజ్ అయితే గుడ్. దేవుని యొక్క పిల్లరా, అది నువ్వు కలిగి ఉండాలని దేవుని యొక్క నామములో నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఆమేన్.